హలో, మీ గడువు రేపటితో ముగియనుంది కనుక వెంటనే రీఛార్జ్ చేయించుకోండి. పొందండి 199తో అపరిమిత కాల్స్ మరియు డైలీ 1 GB డేటా లిమిట్. ధన్యవాదములు. ఏమండి, ఫోన్లో బ్యాలెన్స్ రేపటితో అయిపోతుందండి. సుగుణ, అబ్బాయి గాని ఫోన్ చేశాడా? రోజుకి ఎన్నిసార్లు అడుగుతారండి? ఫోన్ చేస్తే నేనే చెబుతాను కదా. అయ్యో, కరెంట్ తీయేశాడు. ఈ కరెంటుకి వేలా పాలలేదు. ఈరోజు చాలా ఏడుపు వచ్చింది సుగుణ. ఇందుకేనా బ్రతుకుతున్నాను అనిపించింది. నీకు నువ్వు అనేసుకుంటే ఎలా కుదురుతుంది? నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. రేపు ఇచ్చేస్తానని తీసుకెళ్ళేవి ఇంటి పత్రాలు, కానీ ఇప్పటి వరకు అజాబాజా లేవు. నా కొడుకు వస్తాడో తెస్తాడని ఎన్ని కథలు చెప్తావు? కొడుకు అని చూడకాడు రాడు. ఈ పాటికి ఎవరినో పెళ్లి చేసుకుని ఆ పట్టణంలోనే కాపురం పెట్టేసి ఉంటాడు. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నావని ఇన్ని రోజులు ఆగాను. ఇక నా వల్ల కాదు. రేపో ఎల్లుండో డబ్బులు పెట్టుకొచ్చి ఇచ్చేసాయి. నీ పరుగు గురించి ఆలోచించి నా పొట్ట కొట్టుకోలేను. సుగుణ, వ్యవసాయమే గొప్ప పని అంటారు. మరి ఆ గొప్ప పని చేసిన వారిని ఎందుకు గౌరవించరు సుగుణ? ఒకవైపు చేసిన అప్పు పెరిగిపోతుంది, ఇంకోవైపు పండిన పంట చేతికి రాదు. వచ్చిన కష్టార్జితం దళారు చేతిలో పోవటం. మన బ్రతుకింతేనా సుగుణ? ఏమండి, ఆలోచించటం మానేసి పడుకోండి. ప్రతిరోజు ఇదే చెబుతున్నారు. ప్రతిరోజు ఇదే చెబుతున్నానా? చెప్పే మీకు తెలీదా ఏం చెప్తున్నారో? సుగుణ, నాకు కొంచెం డబ్బులు కావాలి. బంగారం ఏమైనా ఉందా? అంతా అమ్మేశాం కదండి. ఈ బంధు తప్ప ఇంకేమీ లేదు. నా కోసం ఆ బంగారం ఇవ్వగలవా? అవి అమ్మను గాని మా తమ్ముడికి ఇచ్చి డబ్బులు తెస్తాను. కానీ మీ తమ్ముడి దగ్గర ఎందుకండి? డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా చూశారు. సరే, మీ ఇష్టం. చాలా భయంగా ఉంది సుగుణ. ఎందుకండి భయం? ఇంతకంటే ఎక్కువ అవమానాలే భరించాం. అయినా మనుషులు పెట్టిన ఎందుకు భయపడొద్దని వాక్యం చెప్తుంది. భయపడడం వల్ల ఉరి వస్తుందంట. భయపడి మరిన్ని ఆపదలు కొని తెచ్చుకోవడం తప్ప ఏ ఉపయోగం ఉందండి? మనం ధైర్యంగా ఉండాలి. భయపడకుడి, నీకు నేను తోడై ఉన్నానని వాక్యం చెబుతుంది. ఏమండి, మీరు భయం అంటుంటే గుర్తొచ్చింది. నిన్న నాకు ఒక కల వచ్చింది. ఆ కళ ఏంటో చెప్పనా? ఏమండి, ఏమండోయ్, నిద్రపోయారా? ఇంతకీ మీరు భయంగా ఉందన్నారా, బద్ధకంగా ఉందన్నారా? అయ్యో పిచ్చిదాన్ని, నా పాటికి నేనేదో వాగుతున్నాను. ఎప్పుడు చూసినా కొడుకు వాడేదో పని మీద ఉండుంటాడు. వస్తాడులే, బాధపడకుండా అంటే మీరు వినరు. ఇంకా వస్తాడనుకుంటున్నావా సుగుణ? ఇది తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు కథ కాదు సుగుణ. చీకటైపోయిన సూర్యారావు జీవితం. నా బాధ ఒకటే నీకు తెలుసు. ఆ బాధ బరువుగా మారిన రోజు గురించి నీకు తెలియదు. నాన్న, శ్రీని గారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒకసారి తీసుకురావా? బిజినెస్ కోసం లోన్ పెట్టాను కదా, వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ ఒకసారి చూపించాలంట. సుగుణ, ఏంటండి? బట్టలన్నీ సర్దేసుకున్నాడా? సర్దేసుకున్నాడండి. ఇంతకీ బాబేడి? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పాడు. వచ్చేస్తాడులేండి. 10 గంటలకే బస్సు అన్నాడా? ఇంటి డాక్యుమెంట్స్ వాడి దగ్గరే ఉన్నాయి. ఈ రోజు శ్రీని గారికి ఇచ్చేస్తానని చెప్పాను కదా. ఏంటి, రేపు ఇస్తానంటే ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకోకపోతే ఏంటి? ఇలా వదిలేస్తే ఊరంతా అప్పులు చేస్తాడు. సర్లే, నువ్వు వెళ్తే వెళ్ళావు. ఇంటి పత్రాలు మీ నాన్నకిచ్చారా? ఎలాగో లోన్ వచ్చేసింది కదా. ఏంటి ఇచ్చేది? డాక్యుమెంట్స్ ఏమన్నా, డబ్బులు ఏమన్నా? లోన్ పెట్టింది ఈ అప్పులు తీర్చడానికి కాదు. ఇది తక్కువ ఇంట్రెస్ట్, వడ్డీకి ఇస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. కావాలంటే కొంచెం విషయం కొనిస్తాను. అదే మందు. పండిన పంటపై చల్లుకోమను. ఆయన చల్లకపోయినా పంట చచ్చిపోద్దులే. ఆయన గారు చెయ్యి అలాంటిది. ఒకవైపు మీ నాన్న వడ్డీలు కడుతుంటే నువ్వు వడ్డీకి ఇస్తానంటావేంట్రా? కనీసం వచ్చిన డబ్బులతోనే సీను గారు అప్పు తీర్చచ్చు కదా. వాళ్ళు బ్రతికేది వాళ్ళు బ్రతుకుతారు. ఏంటి బ్రతికేది? చెప్పి పంపాడా మా బాబు నిన్ను ఇలా అడగమని? చిన్నప్పటి నుంచి వ్యవసాయానికి ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసాడు. వేస్ట్ చేయడమే కాదు, ఈయన చేసిన అప్పులకి తప్పులకి ఇంట్లో అందరూ తలదించుకోవాల్సి వస్తుంది. ఒరే, మీ నాన్న తలదించుకుని బ్రతకాల్సిన స్థితిలో లేడురా. నువ్వే అలా ఆలోచిస్తున్నావు. మా నాన్న లాంటి నీకు ఉంటే తెలిసేది. అరే, అప్పులు చేసుకుంటూ పోతున్నాడే. అదేదో ఇన్సూరెన్స్ కట్టాడంట.
నేను పోతే నీకు అంత వస్తాయి ఎంత వస్తాయి ఇబ్బంది ఉండదు అంటున్నాడు. ఈ అప్పులన్నీ నేను బ్రతుకుండగానే తీర్చేస్తాను, నీకేమి ఇబ్బంది ఉండదంట. ఎప్పటిదాకా బతుకుంటాడు ఈయనకైనా తెలుసా ఏంటి? మొన్న కరోనా టైంలో ఆయనకి ఏమన్నా అవుతుందని ఎంత భయపడ్డానో తెలుసా? ఏంటి నాన్న మీద ప్రేమే? నాన్న మీద ప్రేమలో ఉన్నాడు ఆవిడుంటాడురా. కానీ నా భయం ఆయన చేసిన అప్పులు నా మీదకి ఎక్కడ చుట్టుకుంటాయో అని. నీ మీద మీ అమ్మ బెంగ పెట్టుకుంటుందిరా, అప్పుడప్పుడు వచ్చేళ్ళు. ఇంకేం వస్తాం, ఈ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి మళ్ళీ రావాలా? ఇక అమ్మ అంటావా? అమ్మని చూసుకోవడానికి ఆయన ఉన్నాడుగా. ఆయన ఒకవేళ పోతే అదే లేకపోతే అప్పుడు తప్పకుండా వస్తానులే. మన ఫ్రెండ్స్ అందరికి ఎకరాల పొలాలు ఉన్నాయి. ఆయన గారు నాకేమిచ్చారు అప్పులు తప్ప. అమ్మా వెళ్తున్నాను. సరే నాన్నకు చెప్పావా? నేనేం చెప్పక్కర్లేదులే, నువ్వు చెప్పే. కొడుకని చూడక రాడు. ఈ పాటికి ఎవరినో పెళ్లి చేసుకుని ఆ పట్టణంలోనే కాపురం పెట్టేసి ఉంటాడు. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నావని ఇన్ని రోజులు ఆగాను. ఇక నా వల్ల కాదు. రేపో ఎల్లుండో డబ్బులు పెట్టుకొచ్చి ఇచ్చేసాయి. నీ పరుగు గురించి ఆలోచించి నా పొట్ట కొట్టుకోలేను. కష్టాల్లో కూరుకుపోయానని, బాధలకు బంధువునైపోయానని, మనుషులు ఆడే ఆటల్లో నా మనసే బంతైపోయిందని, రక్తం పంచిన కొడుకే గుండె ఆగిపోయే మాటలు మాట్లాడుతున్నాడని నీతో చెప్పలేను. చెప్పి నీ గుండె బరువు చేయలేను. అలా అని ఈ బరువు నేను మోయలేను. ఈ బరువు దిప్పేసి నేను వెళ్ళిపోతాను సుగుణ. బావగారు బాగున్నారా? అక్క ఎలా ఉన్నారు? పుష్ప మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు కాదండి, ఎండగా ఉంది కదా. చిన్నాను వెళ్ళి మావయ్యని కొబ్బరి బండం కొట్టమను. ఇవిగారా నువ్వు అడిగిన డబ్బులు. సరిపోకపోతే అప్పటికప్పుడు కాదు అడగటం, కొంచెం ముందే అడుగు. సరే అన్నయ్య, అవసరం అవుతాయి. టైల్ చేయించేసి పనిలో పని కబోర్డులు కూడా కట్టించేస్తాను. సరే అన్నయ్య ఎంతకాలం వ్యవసాయం చేస్తావు? ప్రస్తుతం కొబ్బరికాయ వ్యాపారం బాగుంది కదా. నువ్వు వ్యాపారం చేసి ఏం సంపాదించావురా? ఒకవేళ సంపాదించినా అది తృప్తి లేని సంపాదనే. ఇంకెంతకాలం వ్యవసాయం అని నీలా ఆలోచించి చాలామంది దేశానికి దేవునికి ఉపయోగపడటం మానేసి పట్టణాలు పోతున్నారు. వ్యవసాయం ఎందుకులే అని పంట పండించకపోతే ఎండిపోయేది నేల కాదురా, మన కడుపులు. పల్లెటూరు ఎందుకులే అని పట్టణాలు పోతే మనం వద్దనుకున్నది పొలాలు కాదురా, రేపటి భవిష్యత్తు. వ్యవసాయం చేస్తూ వ్యాపారం చేయొచ్చు. అసలు వ్యవసాయమే లేకపోతే వ్యాపారం ఎక్కడదరా? నువ్వు వ్యాపారం చేసే ఆ కొబ్బరికాయ నాలాంటి ఒక రైతు పండించేదేరా. కాకపోతే రైతు 2 రూపాయలకు అమ్ముకుంటాడు, నువ్వు మధ్యలో ఉండి 10 రూపాయలకు అమ్ముకుంటావు. ఇక్కడ అమ్ముడుపోయింది కొబ్బరికాయ కాదురా, నాలాంటి ఒక రైతు. తీసుకొని పెద్దనాన్న. కన్నీటితో పండించిన పంట కష్టార్జితం. కష్టం విలువ తెలియని వారి చేతిలోకి పోతుంది. రైతుకు మాత్రం కన్నీరే మిగులుతుంది. నీకేమైనా రైతు మీద ప్రేమ ఉంటే కష్టపడే రైతుకు ప్రతిఫలం దక్కేలా చూడు. కావాలంటే నీ కొడుకుని చేయమని వ్యాపారం. నా కొడుకు మాత్రం వ్యవసాయం చేస్తూ దేవుని పని చేస్తాడు. అది కదన్నయ్య. ఆపరా నువ్వు వ్యాపారం. సరే అమ్మా, నేను వెళ్తాను. అలాగే బావగారు, అక్కడ అడిగానని చెప్పండి. ఇంటి దగ్గర దింపేయమంటావా అన్నయ్య? వదిలేరా.
కుర్చీ తీసుకురా. ఇక్కడ కుర్చీలేం ఖాళీ లేవు. పర్లేదురా, ఇక్కడ కూర్చుంటాను. చంద్ర, కొంచెం డబ్బులు కావాలరా. నీ వదిన బంగారం తెచ్చాను, ఇవి తీసుకుని ఒక 30,000 ఇవ్వరా. అన్నయ్య డబ్బులు అడిగితే ఏమన్నా బంగారం తేవాలా? నీకే నేను చాలా బాకీ ఉన్నాను కదా అన్నయ్య. తీసుకోండి, మళ్ళీ డబ్బులు అవసరమైతే బంగారం అమ్మేస్తారు. మన దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకమ్మా పెందాలనేసరికి అలా అంటావు? నోర్మీరా, ఇక్కడ ఏమైనా తేరగా ఉన్నాయా డబ్బులు? ఎందుకు రాది? పెదనాన్నకమ్మా. మావయ్య వాళ్ళు ఎండలో వస్తారని తెమ్మన్నాను, అక్కడ పెట్టు. నీ పరిస్థితి నాకు తెలిసిలేరా, తీసుకో. చిన్న, ఈ 10,000 తీసుకెళ్ళి మీ పెద్దమ్మకి ఇచ్చే. చెప్పటం మర్చిపోయాను చంద్ర, ఇన్సూరెన్స్ కట్టాను, అవి 5 లక్షల దాకా వస్తాయిరా. సర్లే అన్నయ్య, అవన్నీ ఇప్పుడు ఎందుకులే. డాడీ పెదనాన్న ఏదో బాధగా మాట్లాడుతున్నారు. అంతేలేరా, కష్టాల్లో ఉన్నాడు కదా. లేదు డాడీ, ఇన్సూరెన్స్ అని ఏదో అంటున్నారా? డబ్బులు అడిగాడు కదరా, మళ్ళీ తిరిగి ఇవ్వలేడేమో అని మనం అనుకుంటామని అలా అని ఉంటాడు. అదైతే కాదు డాడీ. ఈ తింగర ఆలోచన పక్కన పెట్టి రెడీ అవ్వి, వెళ్ళి ఫంక్షన్ టైం అవుతుంది. లేట్ చేయకుండా అమ్మను కూడా త్వరగా రెడీ అవ్వమను. మంచినీళ్ళు కాదండి, ఎండగా ఉంది కదా. చిన్నాన్ని వెళ్ళి మావయ్యని కొబ్బరి బండం కొట్టమను. ఎందుకు రాది? పెదనాన్నకమ్మా. మావయ్య వాళ్ళు ఎండలో వస్తారని తెమ్మన్నాను, అక్కడ పెట్టు. ఇక్కడ కుర్చీలేం ఖాళీ లేవు. తీసుకోండి, మళ్ళీ డబ్బులు అవసరమైతే బంగారం అమ్మేస్తారు. మన దగ్గర అయితే జాగ్రత్తగా ఉంటాయి. నోర్మీరా, ఇక్కడ ఏమైనా తేరగా ఉన్నాయి డబ్బులు? అరే నీకు 3,000 వస్తాయి. వచ్చేదెవడో తెలుసా? కొడుకు తండ్రి, దేశాన్ని ఉద్ధరిస్తున్న రైతు, దేవుని బిడ్డ. ఈయన గారి జీవిత పుస్తకం చదవాలి కానీ చాలా పేర్లున్నాయి. ఏమండో సూర్యరావు గారు? ఏంటి సూర్యరావు గారు ఎలా వస్తున్నారా? వెనకాల ఏమైనా ధాన్య లారీలు వస్తున్నాయా? వస్తే చెప్పండి అయ్యా బాబా, సూర్యరావు గారు పంట పండిందని షార్ట్ ఫిల్మ్ చేద్దాం. ఆపరా, నోటికి వస్తుంది మాట్లాడుతున్నాం. ఏదో 2 షార్ట్ ఫిల్మ్ తెస్తే గొప్పడం ఏంటి? ఎంత నష్టం వచ్చినా నీకన్నా గొప్ప పనే చేస్తున్నాడుగా. ఏం గొప్ప పని? వ్యవసాయమా? చాలా గొప్ప పనేలే, అంతా అప్పుల పనే కదా. ఈ అప్పుల పని నేను చేయలేని మా నాన్నకి ఎక్కించేసేవాడు. నేనేం చేస్తే ఈయనకేంటి? షార్ట్ ఫిల్మ్ అంటే బాగా చులకనైపోయింది. చేస్తే తెలుస్తుంది కష్టం ఎంతో. లోకంలో ఈయనకే కొడుకున్నట్టు అడిగినవన్నీ ఇచ్చాడు. చిన్నప్పుడు నేను పాడైపోతున్నానని మా నాన్న కంప్లైంట్ ఇచ్చేవాడు. ఇప్పుడు తెలిసి ఉంటుంది ఎవడ పాడైపోయాడు. ఎవరైనా పంట పండకపోతే వదిలేస్తారు, ఈయనేంటో మరి ఎప్పుడు దేవుడు కొడుకు పంట, దేవుడు కొడుకు పంట. పంట పండదు, కొడుకేమో రాడు, మరి దేవుడు? నోరుమీరా మూర్ఖుడా, వ్యవసాయాన్ని దేవుని తప్పుపడతావు. వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే ఈ భూమి మీద మన తర్వాత తినడానికి ఏమి ఉండదురా. పండించిన పంట కాకుండా ప్లాస్టిక్ రైస్ తిని బతకాలరా. అసలు దేవుడే లేకపోతే అన్నీ ఇస్తున్న ఈ భూమే ఉండదురా. ఇదిగో ఫ్రెండ్గా కూడా చెప్తున్నా, నువ్వు నేను ఎన్ని తప్పులు చేసినా మనల్ని ప్రేమించిన దేవుణ్ణి, నష్టం వచ్చినా ఆగక పంటను పండించే రైతుని ఇంకొక మాట అంటే ఊరుకోను. నీ మాటల వల్ల ఆ మనిషి మనసు ఇరిగిపోతే వాడు మనం చంపు తినే రకం కానీ చచ్చే రకం కాదురా. రే నువ్వు నోరు జారుతున్నావురా. పోరా, నువ్వు నాకు చెప్పేదేంటి? చిచ్చి, అసలు నీకు పెద్దలంటే గౌరవం లేదురా. ఏంటి సూర్యరావు గారు ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నానులేండి. మీ బాకీ చాలా ఉందండి. త్వరలో తీరిపోతుందిలండి. ఇప్పుడు ఒక 15,000 రాసుకోండి. పురుగు మందు డబ్బా ఒకటి ఇవ్వండి.
జాగ్రత్త. బాయ్ బంగారం. ఏంటి సూర్యరావు ఎక్కడి నుంచి ఉన్నావు? బాబుగాడు స్కూల్ నుంచి రాలేదు. వస్తాలే, టైం అవ్వలేదు కదా. నువ్వు కూడా బ్యాగ్ తీసి పోరాదు, నువ్వు నీ చేదత్తాం. మా నాన్నలాంటో నీకుంటే తెలిసేది. అరే అప్పులు చేసుకుంటూ పోతున్నాడే. బాబాయ్, బాబాయ్ నాకు ఒక ముద్దు పెట్టవా? ఇది సద్దన్నం బాబు, నువ్వు తినలేవు. పర్లేదు బాబాయ్, ఒక ముద్దు పెట్టు. నేను చెప్పాను కదా బాబు, ఇది సద్దన్నం, నువ్వు తినలేవు. నువ్వు తినగలిగేది నేను తినగలను బాబాయ్, ఒక ముద్దు పెట్టు బాబాయ్. వద్దు బాబు, ఇది సద్దన్నం, నువ్వు తినలేవు. బాబాయ్ ఒక ముద్దు పెట్టు, నేను తినగలనని చెప్తున్నాను కదా, పెట్టు బాబాయ్. ఈ కూడు కూడా తిన్నవా నన్ను? సర్లే బాబాయ్, కోప్పడుకు, నేను వెళ్తాను. బాబాయ్, అంతా తినేసాక ఆఖరిలో ఇంటి దగ్గరుండి నీకోసం ఎదురు చూస్తున్న పిన్ని కోసం 2 ముద్దులుంచు బాబాయ్. నువ్వు చనిపోతే పిన్ని ఒంటరిదైపోతుంది బాబాయ్. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి బ్రతుకుంటూ ఉంటారు కదా, కష్టమైనా సుఖమైనా ఇద్దరు భుజాల మీదే మోసారు కదా. నువ్వు చనిపోయి ఆ భుజాలు బరువు చేయకు బాబాయ్. భర్త చనిపోయిన తర్వాత బ్రతకడం అంటే అది సామాన్యమైన బ్రతుకు కాదు బాబాయ్. అది నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్న కష్టాలు మోస్తూ బ్రతకడం అంటే అది మోయలేనంత బరువైన కష్టం బాబాయ్. అసలు ఏం జరిగింది బాబాయ్? ఈ మాత్రం దానికేనా? చావు సమస్యకి పరిష్కారం కాదు బాబాయ్, సమస్యకి ప్రారంభం. నువ్వు చనిపోతే అవేవో 5 లక్షలు వస్తాయి, నీ ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నావు కదా. నీ మరణ వార్త విన్న తర్వాత పిన్ని గుండె ఆగిపోదని గ్యారంటీ ఇవ్వగలవా? ఒకవేళ బ్రతుకున్నా తిన్నప్పుడు, త్రాగినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు నువ్వే గుర్తొస్తావు కదా. నువ్వు ఇలా చనిపోతే ఇటు నేను మర్చిపోలేక అటు నేను చేరుకోలేక మధ్యలో ఆ ముసలుగుండే పరిస్థితి ఏంటి బాబాయ్? మొండిగా పనిచేసే మనమే ఈ కష్టాలు భరించలేకపోతే సున్నితమైన మనసు కలిగిన ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారు బాబాయ్? పాపం రోజుకి ఇంటి పన్నులో ఇటు అటు తిరుగుతూ 5 కిలోమీటర్లు నడుస్తారంట. కానీ మనం 1 కిలోమీటర్ నడవాల్సి వస్తే ఆ తర్వాత వాళ్ళ మీద కోపాలు తాపాలు చూపిస్తూ ఉంటాం. ప్రపంచాన్ని చూడకుండా వారిని మనం ఇంటికే పరిమితం చేసినా మన గుండెల్లోనే ఒక ప్రపంచాన్ని కట్టుకుంటారు బాబాయ్. పెళ్లి చేసుకుని పిల్లలకని నా కొడుకుని ఊరంతా చెప్పుకుంటాం. కానీ 9 నెలలు అంటే 275 రోజులు కడుపులో బిడ్డను మోస్తూ చేయాలనుకున్న పని చేయలేక, వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్ళలేక, పడుకోలేక, లేవలేక, నించోలేక, కూర్చోలేక ఎంత బరువు మోస్తారో తెలుసా బాబాయ్? సుమారు 2 నుండి 3 కేజీలు 9 నెలలు మోస్తారు బాబాయ్. కనీసం నువ్వు నేను కూడా ఒక 9 గంటల సేపు మన చొక్కాయ బరువు కూడా మోయలే. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, చొక్కాయ తీసి హ్యాంగర్కి తగిలిందామా అని ఆలోచిస్తూ ఉంటాం. భార్య అంటే బరువు కాదు బాబాయ్, భార్య అంటే మన సహజ మరణం దాకా వచ్చే తోడు. ఆ తోడును మధ్యలో తోడులేందని చేయకూడదు బాబాయ్. భర్త అంటే బరువు అయినప్పుడు భార్యను వదిలేసేవాడు కాదు బాబాయ్. భార్యని బరువును 2 భుజాల మీద మోయగలిగిన వాడే భర్త. ప్రమాణం చేస్తుంటావు కదా బాబాయ్, కష్టమైన నష్టమైన నేను విడిచిపెట్టనని. మరి ఆ మాటను మీరతావా? నువ్వు మాటిచ్చింది పాస్టర్కో పంతులకో కాదు బాబాయ్,
నీకు ఈ జన్మనిచ్చిన మహానుభావునికి. సమస్యలకి చావు ఒకటే పరిష్కారం కాదు బాబాయ్. తట్టుకోలేనని కష్టాలు వచ్చాక చావు ఒకటే పరిష్కారం అంటే ఇక మనకు రావాల్సిన కష్టాలన్నీ అయిపోయాయని అర్థం. ఆ క్షణంలో చనిపోవాలనే ఆలోచన మనిషి మార్చుకోగలిగితే ఆ తర్వాత ఆరంభం అయ్యేవన్నీ ఆనంద గడియలే. కీడు వెనకాల మేలు దాచబడి ఉంది, శోధించబడిన మీదట నువ్వు సువర్ణవల మారుతావని వాక్యం చెప్తుంది. కష్టం వచ్చిందంటే అది ఎప్పుడూ ఉండదు, దాని గడువు పూర్తయ్యాక సుఖం వస్తుంది. అలానే సుఖం కూడా కలకాలం ఉండదు, దాని గడువు కూడా పూర్తవుతుంది. ఈ సృష్టిలో ఇది ఒక సైక్లింగ్ సిస్టమ్ బాబాయ్, తిరుగుతూ ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు కృంగిపోవడం, సంతోషంలో ఉన్నప్పుడు పొంగిపోవడం మంచిది కాదు బాబాయ్. కష్ట సుఖాలు యందు దేవుని స్మరించుటయే మంచిది. ఇవన్నీ నీకు తెలియక కాదు బాబాయ్ నేను చెప్పేది. నీ అనుభవంతో పోలిస్తే నేనెంత. ఎవరైనా వింటే ఈ వయసు వాడికి చెప్తున్నాడేంటి అనుకుంటారు. ఇక్కడ నీకు నాకు తేడా నేను చెప్పడం నువ్వు వినడం కాదు బాబాయ్. బ్రతుకు బరువైంది బాధను భరించలేనా నువ్వు అంటున్నావు. బరువుంటేనే బ్రతుకు విలువ తెలుస్తుందని నేనంటున్నాను. ఎలా అయ్యాక తినవచ్చు కదా, నేను వచ్చేదాకా తినవు. మీరు తినండి, మీరు తిన్నాక నేను తింటాను. మీరు తింటేనే కానీ నాకు ముద్ద దిగదు. భయపడి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి బాబాయ్. సరే బాబాయ్, మీరు వెళ్ళండి. బావా, ఇందాకొచ్చారు కదా సూర్యరావు గారు, వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉందా? ఉంటుంది, చూసి పంపిస్తానులే బావా. ఒకసారి త్వరగా పంపించవా? హలో, ఎవరు? నేనెవరో తర్వాత చెప్తాను. నీకు ఒక వీడియో పంపిస్తాను. వీడియో చూసాక నువ్వు తిరిగి ఫోన్ చేసావు అనుకో, మీ నాన్నకు నువ్వు కొడుకువి. తిరిగి ఫోన్ చేయకపోతే మీ నాన్నకు నేను కొడుకుని. ఏదేమైనా మీ నాన్న ఈ రోజు నుండి కొడుకులేని తండ్రి కాదు. నిర్ణయం నీదే. మా నాన్న ఆపండన్నా ప్లీజ్. బ్రదర్ ప్రేమ్, నీ పేరులో ఉన్న ప్రేమలో కొద్ది ప్రేమ మీ నాన్నపై చూపించుంటే ఈరోజు మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ నాన్న ఎందుకిన్ని కష్టాలు పడుతున్నాడో నీకు తెలుసు అనడం కంటే నీ వల్లే అని అనొచ్చు. మీ నాన్నకంటే డబ్బు సంపాదన అంత ముఖ్యమా? నీ దృష్టిలో మీ నాన్న పాతకాలం వాడు కావచ్చు, కానీ వేటిని కోరుకోవాలో వాటినే కోరుకున్నాడు. ఆయన ఈ భూమిపై ఉన్న వ్యవసాయం చేయాలని, నువ్వు ఆ పరలోకపు తండ్రి వ్యవసాయం చేయాలని ఆశపడ్డాడు. అసలు వ్యవసాయం చేస్తే తప్పేంటి బ్రదర్? అది కూడా గొప్ప పని. అసలు రైతు లేని భూమిని చూడగలవా? నువ్వు భవిష్యత్తులో ఏం తింటావు? ఇక అప్పులంటావా? అప్పులు కారణం రైతులకు పండించడం రాక కాదు, చేయాల్సి వచ్చిన అప్పులకి వడ్డీలపై వడ్డీలు కట్టలేక. అసలు నువ్వు కూడా దళారివే. ఎందుకో తెలుసా? మీ నాన్న ఇంటి పత్రాలు పెట్టి అప్పు తెస్తే ఆ పత్రాలు మోసం చేసి లాక్కున్నావు. మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్నే లాక్కున్నావు. దళారివి కాదా? అందుకే గొప్ప మనిషి ఇలా అన్నాడు, రైతంటే మోసపోతాడేమో కానీ మోసం చేయడు బ్రదర్. మీ నాన్న నీ చేతిలో మోసపోయినట్టుగా. మీ నాన్న నువ్వు ఆ పరలోకపు తండ్రి వ్యవసాయం చేయాలని ఆశపడ్డాడు. ఆ పరలోకపు తండ్రిని కూడా మోసం చేసావు కదా. నా దృష్టిలో తన జీవితాన్ని మార్చుకోకుండా సమాజానికి బోధించే పాస్టరు మత బోధకుల కన్నా తన జీవితాన్ని మార్చుకున్న మాటరాన్ని మోగవాడే గొప్పోడు. మీ నాన్న కూడా మోగోడే బ్రదర్. ఎందుకంటే నువ్వెన్ని మాట్లాడుతున్నా మాట్లాడకుండా మౌనం గుండిపోయాడు. ఆయన గారు నాకేమిచ్చారు? అప్పులు తప్ప. మీ నాన్న చనిపోవాలనుకున్నాడు, కొంచెం ఉంటే చనిపోయేవాడు. ఎందుకు ఏంటి అనే వివరాలు మాట్లాడుకునేంత సమయం మనకు లేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని, మీ నాన్న ఇంటికెళ్ళేలోపు ఫోన్ చేయి, మాట్లాడు. ఇక నువ్వు రావనే లేవనే బాధ మీ నాన్నకు ఉండకూడదు. ఇంతకే నేనెవరన్నావు కదా, చెప్తాను. పురుగు మందు డబ్బా ఒకటి ఇవ్వండి. బావా, నేను ఒక 5 minutesలో వచ్చేస్తానే. ఒరే, ఎవరిది కొనుక్కున్నా చనిపోవడానికినా? దాన్ని పంటకు కూడా వాడతారా? నీకు తెలియదేం కాదు కదా. పొలానికి కొట్టేవాడు పంట పాడైపోయిందని భయంతో అడుగుతాడు, చనిపోవాలనుకున్నవాడు జీవితం పాడైపోయిందని బాధతో అడుగుతాడు. భయానికి బాధకి చాలా తేడా ఉంటుంది బావా. నువ్వు ఆయన చేతిలో ఉన్న డబ్బులు మాత్రం చూసావు, నేను ఆయన చేతిలో ఉన్న వణుకు, కళ్ళలో బాధ రెండూ చూశాను.
ఇది కొన్న దగ్గర నుండి బాధతో పాటు భయం కూడా మొదలైంది. భయం బాధ రెండు ఉన్న మనిషికి జీవితం చాలా బరువుగా ఉంటుంది బావా. హలో నాన్న, ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు నాన్న? బయలుదేరుతున్నాను. రేపటికల్లా వచ్చేస్తాను. ఎవరమ్మా నువ్వు? మేదలకోట కేదార్ ఉన్నాడు కదండి, ఆయనకి బామర్దిని అవుతాను. మా సొంతూరు పోలవరం. ఆ షాప్ చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. అవునా సార్, మీరు రెండు చేతులతో కాకుండా ఒక చేతితోనే బండి నడపగలరా? అవలేలుగా నడుపుతాను. అదే వయసులో ఉన్నప్పుడైతే చేతక్ బండి రెండు చేతులు వదిలేసి నడిపేవాడిని. అయితే నడపండి చూద్దాం. మీరు రెండో చేత్తో పట్టేసుకున్నారు, ఓడిపోయారు సార్. గోతులో పడినప్పుడు రెండో చేతితో పట్టుకోకపోతే పడిపోతాం కదా తమ్ముడు. మీరు వదిలేసిన మీ అన్నయ్య చేతిని ఈరోజు నేను పట్టుకోకపోతే మీ అన్నయ్య చనిపోయేవాడు సార్. నడవడానికి రెండు కాళ్ళు ఎంత అవసరమో, బండి నిలపడానికి రెండు చేతులు ఎంత అవసరమో, బ్రతుకు బండుకు కూడా తోటి వారి సహాయం అంతే అవసరం సార్. తోబుట్టు మీరే మీ అన్నయ్య బాధ అర్థం చేసుకోకపోతే మనం పడిపోతే చూసినవి పిచ్చి ప్రజలు ఇంకేం అర్థం చేసుకుంటారు? కనీసం నేనున్నాననే మాట మీరు అంటారేమోనని మీ అన్నయ్య ఎంత ఎదురు చూశాడో మీకు తెలుసా? బైబిల్ ఇలా చెప్తుంది, నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపుజేయు స్త్రీలతో సహవాసము చేయకము. నా ఉద్దేశం మీ భార్యతో కలిసి ఉండొద్దని కాదు. కుటుంబం వారి వల్ల పాడైపోతుంది అనుకున్నప్పుడు వారిని క్రమపరచాలి. ఆడవారి వల్ల కుటుంబాలు కట్టబడతాయి, కూలిపోతాయి కూడా. ఇంట్లో తల వంచితే మీ కుటుంబానికి తలలాంటి అన్నయ్యని కోల్పోతారు. అదే పొగరెక్కిన తలను సరిచేస్తే ఈ ఊర్లో మీ కుటుంబం తలగా ఉంటుంది. నిర్ణయం మీదే సార్. నిర్ణయం మీదే సార్. సరిపోకపోతే అప్పటికప్పుడు కాదు అడగటం, కొంచెం ముందే అడుగు.
పెదనాన్న కష్టాల్లో పట్టించుకోలేదురా. వాడికంటే బాగుందని అనుకున్నానే కానీ పాడైపోయేది నేను నా కుటుంబం అని ఆలోచించుకోలేకపోయాను. చాలే ఆపండి, పట్టించుకుంటే డబ్బులు డబ్బులని జడగలా పీడిందురు. నోర్మోయ్! ఒక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు ఇష్టమైతే ఉండు, లేతే పో. ఈ రోజు నుండి మా అన్నదమ్ముల విషయంలో నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాలుగు లేకుండా చేస్తాను. నీ వల్లే దూరం అయిపోయినామ్మా అన్నీకి. ఈ చేతితో ఇచ్చేనే డబ్బులు ఇష్యం దాగాపోయాడు అక్కడ. మా నాన్నకి వాడు సొంత కొడుకు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయాడు. నన్ను వాడి వల్లే నన్ను కొడుకుగా చేర్చుకున్నాడు. వాడి పేరు సూర్యారావు. నేను వచ్చాక నా పేరు మా చంద్రరావు అని పెట్టాడు వాళ్ళ నాన్న. ఎందుకో తెలుసా? పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఎలాగైతే వెలిగిస్తారు, కుటుంబానికి ఊరికి ఎలా ఉండాలనేవాడు మా నాన్న. ఆ సూర్యుడిని వాడు, ఈ చంద్రుడిని నువ్వు సేగడి చేసేసారు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులకి కన్నీళ్ళే రావే, మనుషులకే వస్తాయి. బాధలో ఉన్నామని బంగారానికి బాధ తెలియదే, బంధువులకి ఇరుగు పరుగు వారికే తెలుస్తుంది. ఆకులతో ఉన్నామని పండే భూమికి తెలియదే, పండించే రైతుకే తెలుస్తుంది. అలాంటి రైతుని, నా సూర్యుడిని, నా నిన్ను దూరం చేసుకున్నాను కదా. పడదైపోతే రోడ్డు మీద ఉండేవాళ్ళు మీ రోజు నీ మాయలో పడి వాడు ఆస్తి అనిపిస్తున్న విషయమే మర్చిపోయాను. పదరా చిన్న, పెదనాన్న దగ్గరికి వెళ్దాం. చిన్న, ఈ బంగారం తీసుకెళ్ళి పెద్దమ్మకిచ్చి. చిన్న, నన్ను కూడా రమ్మంటారేమో అడుగు. ఏం సూర్యరావు గారు, మీరు కూడా చిన్నపిల్లల్లాగా సమస్యలకు చావొకటే పరిష్కారమా? కాదండి, వాడేదో తెలియక చేశాడు. కాపాడేసాను. మీకెవరో పూర్తిగా తెలుసుకోకుండా చెప్పినట్టున్నారు. సరే అండి, నా బాకీ ఎంత ఉందో లెక్క చూడండి. సరే. ఆరాధ్య, తల్లిగడు ఏం చేస్తున్నారమ్మా? రండి, వచ్చేయాలి. కమ్ ఫస్ట్. చేస్తా. వెరీ గుడ్. ఆరాధ్య, అంకుల్ హాయ్ చెప్పు. మరి వందనాలు చెప్పు. సరే, వెళ్ళి ఆడుకో తల్లి. దివ్య, ఒక 2 టీ పెట్టవా? నాన్న అంటే ఇదే బ్రదర్. జరిగిన సంగతి నీకు తెలియకుండా ఎలా దాస్తున్నాడో చూసావా? ఈ 2 నెలల్లోనే ఇన్ని దాచాడంటే నీ 30 ఏళ్ల జీవితంలో ఇంకెన్ని దాచుంటాడో, ఇంకెన్ని మోసుంటాడో. భూతద్దంతో వెతికినా తల్లి కడుపులో ప్రేమ, తండ్రి భుజాలపై బరువు మనకు అర్థం కాదు బ్రదర్. ఒకవేళ వెతికినా విఫలమవుతాం తప్ప కొలవలేం. మీ నాన్న చనిపోవాలనుకున్న విషయం నీకు తెలుసని ఇంకా మీ నాన్నకు తెలియదు. అందుకే పైకి రమ్మన్నాను. మీ నాన్న నీపై చూపిన ప్రేమను నువ్వు చూసావు, కానీ ఏ రక్త సంబంధం కాని వ్యక్తి నాపై చూపిన ప్రేమను నువ్వు చూడలేదు. నేను చనిపోదామని నిర్ణయించుకున్నప్పుడు బ్రతుకు విలువ తెలిపి ఈ రోజులా భార్యాపాపతో సంతోషంగా జీవిస్తానని అప్పుడే ఊహించి చెప్పి తాను మాత్రం సంతోషానికి దూరం అయిపోయాడు. అన్న ఊరుకోండి అన్న, ఏడవకండి అన్న. ఎవరన్నా ఆ వ్యక్తి? అదిగో ఆ తమ్ముడే. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు ఏం జరిగిందన్నా?
సర్లే, నా గురించి అబ్బాయి గురించి తర్వాత ఇంకో రోజు చెప్తాను. మీ నాన్న నీ కోసం క్రింద ఎదురు చూస్తూ ఉంటాడు. మీ నాన్న నీ కోసం చాలా వదులుకున్నాడు. ఎప్పటికీ మీ నాన్న వదులుకోకు. నువ్వు అడిగితే ప్రాణమైన ఇచ్చేంత ప్రేమించాడు మీ నాన్న. రక్తం పంచిన ప్రేమ ఇలా ఉంటే మరి రక్తంతో కొన్న ప్రేమ ఎలా ఉంటుంది? అది మన ఊహకే అందదు. సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం ఇచ్చిన నా యేసు ప్రేమ ఊహకందని ప్రేమ. థ్యాంక్ యూ గాడ్. ఏమండి, మొన్న నాకు ఒక కల వచ్చింది. అది చెప్తుంటే మీరు నిద్రపోయారు. అది ఇప్పుడు చెప్పమంటారా? చెప్పు సుగుణ. మన ఇంట్లో కరెంట్ పోయిందంట. బయటేమో గాలి తుఫాను. ఇంట్లో దీపం వెలిగించాను కానీ దాంట్లో నూనె అయిపోయి దీపం మారిపోతుంది. నూనె కోసం వెతికాను కానీ ఇంట్లో నూనె లేదండి. ఈలోపు ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకుని వచ్చారు. ఆయన చేతికమ్మో గాయం ఉంది. ఆ చేతి నుండి రక్తం దీపం మీద పడి ఇంకా ఎక్కువ కాంతితో వెలిగిందండి. ఆయన ఆ దీపాన్ని అంత గాలి తుఫాన్లో కూడా బయటకు తీసుకుపోతున్నారు. అప్పుడు నేను, వద్దండి, బయట విపరీతమైన గాలి వేస్తుంది, ఆరిపోతుంది అన్నాను. అప్పుడు ఆయన, ఇది ఇంట్లో ఉండవలసింది కాదమ్మా, బయట ఉండి అందరికీ వెలిగివ్వాల్సింది. ఎంత గాలి వీచినా ఇది ఇంకా ఆరదు, మళ్ళా నేను చెప్పే వరకు వెలుగుతూనే ఉంటుందన్నారండి. ఇంతలో కరెంట్ వచ్చేసింది. ఆ కళ ఏంటో నాకు అర్థం కాలేదండి. నాకు అర్థమైందిలే సుగుణ. నాకే కాదు, చూస్తున్న అందరికీ అర్థమైంది. ఏంటండి అది? ఇప్పటికే చాలా టైం అయింది కదా, టైటిల్స్ కూడా అయిపోవచ్చేసాయి. నీకు నేను వివరంగా రేపు చెప్తాను కానీ ఇప్పుడు ఒక మాట చెప్పాలని ఉంది. చెప్పండి. నాపై, నీపై, చూస్తున్న వారిపై, సమస్త మానవాళిపై దేవునికి ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఊహకందని ప్రేమ.